బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గాజాపై వెంటనే బాంబు దాడులు ఆపాలంటూ నెతన్యాహుకు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. లేకపోతే అమెరికా ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్తో శాశ్వత శాంతి ఒప్పందానికి హమాస్ రెడీగా ఉంది అంటూ కూడా ట్రంప్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హమాస్ అలాగే ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కృషి చేశానని గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో హమాస్ కూడా దీనికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ మరొకసారి హమాస్ మీద దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజే మరొకసారి ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నేను ఓ పక్క శాంతి ఒప్పందం చేస్తుంటే మరో పక్క నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు దాడి చేస్తావంటూ ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ దాడులు గనక ఆపకపోతే అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇజ్రాయెల్ అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. I want to thank the countries that helped me put this together. Qatar, Turkey, Saudi Arabia, Egypt, Jordan, and so many others. So many people fought so hard. This is a big day. We'll see how it all turns out. We have to get the final word down and concrete. Very importantly, I look forward to having the hostages come home to their parents and having some of the hostages, unfortunately, you know the condition they're in, come home likewise to their parents, because their parents wanted them just as much as though that young man or young woman were alive. So I just want to let you know that this is a very special day, maybe unprecedented in many ways. It is unprecedented, but thank you all, and thank you all to those great countries that helped. We were given a tremendous amount of help. Everybody was unified in wanting this war to end and seeing peace in the Middle East, and we're very close to achieving that. Thank you all, and everybody will be treated fairly. I want to thank పరిస్థితులు చక్కబడాలనుకుంటూ తాను కోరుకుంటున్నారని, అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళందరూ తిరిగి రావాలని కోరుకుంటున్నానంటూ ట్రంప్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్కి ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ వెనక ఇజ్రాయెల్ తన మాట వినడం లేదన్న కోపం కంటే కూడా ఒక భయం ఉందని మనం గమనించాలి ఖచ్చితంగా. కేవలం భయంతో ట్రంప్ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు. దేనికోసం భయం? దేనికోసం అంటే ఇప్పుడు ఇంత హడావుడిగా అతి తక్కువ సమయం మాత్రమే హమాస్కి ఇచ్చి మీరు సంతకం పెట్టకపోతే మీ సంగతి తేలుస్తానని ఎందుకైతే ట్రంప్ బెదిరించాడో ఇప్పుడు అదే భయం. కేవలం తనకి ఎక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ మిస్ అవుతుందో అన్న భయం. మనం గతంలో చూసాం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని చెప్పి ట్రంప్ జబ్బలు చరుచుకున్నాడు. కానీ ఆ తర్వాత అఫ్కోర్స్ ఇండియా ఎక్కడ దీనికి సంబంధించి అడ్రస్ చేయలేదు, ఇండియా ఎక్కడ ఒప్పుకోలేదు. కానీ పాకిస్తాన్ ట్రంప్ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి, లేదంటే ఇక ఇండియా కూడా మేము కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నామని ప్రకటించిన గంటన్నర లోపే మళ్ళీ కాల్పులకు తెగబడింది బోర్డర్లో. ఆ తర్వాత మనం చూసాం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ఇక నేను యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పాడు ట్రంప్. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ ఒకరి మీద ఒకరు భీకర దాడులకు పాల్పడ్డారు ట్రంప్ ప్రకటించిన తర్వాత. ఆ తర్వాత ట్రంప్ మరొక ప్రకటన చేయాల్సి వచ్చింది. నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను వీళ్ళ వ్యవహార శైలితో. నేను చెప్పిన తర్వాత కూడా వీళ్ళు గొడవ పడుతున్నారు, నేను యుద్ధం ఆపిన తర్వాత కూడా వీళ్ళు నా మాట వినడం లేదు అంటూ ట్రంప్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేయడం మనం చూసాం. అలాగే ఉక్రెయిన్ రష్యా విషయంలో కూడా మనం అదే చూసాం. వాళ్ళతో కూర్చొని మాట్లాడారు ఇరు దేశ అధినేతలతో, అంతా అయిపోయింది, ఇక ప్రపంచంలోనే అతి గొప్ప యుద్ధాన్ని నేను ఆపాను అని చెప్పి ట్రంప్ ప్రకటించుకున్న తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకరు భీకర దాడులు చేసుకొని యథావిధిగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. 3000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నేను సంక్లిష్ట పరిస్థితులను సైతం నేను క్లియర్ చేశాను, అక్కడ ఉన్నటువంటి గొడవలన్నింటినీ, కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ నేను తొలగించాను అంటూ ట్రంప్ ప్రకటించుకున్నటువంటి కొద్ది గంటల్లోనే మరొకసారి ఇజ్రాయెల్ హమాస్ విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ట్రంప్ భయపడుతున్నారు. ఎందుకని? ఏ యుద్ధాన్ని ఆపాననైతే ఇప్పటి వరకు ప్రకటించుకున్నారో, ఎన్ని యుద్ధాలు ఆపానని ఇప్పటి వరకు ప్రకటించుకున్నారో అక్కడ ప్రతి చోట ట్రంప్ మాట తప్పారు, ట్రంప్ మాట నిలబడలేదు. ట్రంప్ ప్రకటించుకున్న తర్వాత మళ్ళీ అదే యథాతథంగా యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితులు, యథాతథంగా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇక్కడ కూడా మరొకసారి ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకునే పరిస్థితుల్లో ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఎక్కడ తనకి నోబెల్ పీస్ ప్రైజ్ మిస్ అవుతుందో అన్న భయంతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్కచోట ఖచ్చితంగా ట్రంప్కి మనం క్రెడిట్ ఇవ్వాలి. ఖతార్ విషయంలో ఖతార్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. అలాగే దగ్గరుండి మరి ఖతార్కి ఫోన్ చేయించి సారీ చెప్పించారు నెతన్యాహుతో. ఆ ఒక్క విషయంలో ఖచ్చితంగా మనం ట్రంప్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. కానీ ట్రంప్ చెప్పాడన్నటువంటి భయం కంటే కూడా ఎక్కడ ఇతర అరబ్ కంట్రీస్ అన్నీ ఏకమవుతాయో, ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమవుతున్నాయన్న భయమే ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఎక్కువగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సరే దగ్గరుండి సారీ చెప్పించాడు, ఆ ఒక్క విషయంలో మనం క్రెడిట్ ఇద్దాం. కానీ మిగతా ఎక్కడైనా సరే ట్రంప్ చెప్పింది జరిగిందా? ఇప్పుడు తన మిత్ర దేశం అని తానే ఆయుధాలు సప్లై చేయించి మరి కావాల్సిన దేశాల మీద యుద్ధం చేయించుకుంటున్నటువంటి ఇజ్రాయెల్ సైతం తన మాట వినని పరిస్థితి. మరోవైపు ప్రజల్లో భారీ ఎత్తున నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ అర్హుడు కాడు అంటూ 76% మంది అమెరికన్స్ చెప్తున్నారు, 50% మంది రిపబ్లికన్స్ చెప్తున్నారు. ఇక ట్రంప్కి భయం ఉంది ఖచ్చితంగా. రేపు 10వ తారీఖున అక్టోబర్ 10వ తారీఖున నోబెల్ పీస్ ప్రైజ్ విజేత ఎవరు అనేది ప్రకటించబోతున్న తరుణంలో ఈలోగా మరొకసారి తన మాట మీరి యుద్ధం గనక కొనసాగితే, తాను మరొకసారి ఫెయిల్ అయితే నోబెల్ పీస్ ప్రైజ్ రాదన్న భయం ఒకవైపు ఉంది. ప్రతిసారి తాను ఎన్ని దేశాలు యుద్ధాలు ఆపినా అన్ని దేశాలు మళ్ళీ తిరిగి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు తన పరువు పోతుంది, తనను తాను శాంతి దూతగా ప్రకటించుకుంటున్న ఆ పరువు పోతుంది అని ట్రంప్లో సైతం ఆ భయం ఉంది, ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? నిజంగా పీస్ ప్రైజ్ వస్తుందా? మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, హమాస్ ముందుకు వచ్చింది, హమాస్ క్లియర్గా ముందుకు వచ్చింది. కొన్ని విషయాల్లో మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. వీళ్ళు ప్రతిపాదించినటువంటి 20 అంశాల్లో కొన్ని విషయాలకు మాత్రం ఓకే చెప్పింది. తమ దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టడానికి, ఆయుధాలు వదిలేయడానికి, అలాగే కొన్ని భూభాగాలను తిరిగి ఇజ్రాయెల్కి ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ పూర్తి స్థాయిలో అన్నిటికీ ఒప్పుకుంటుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఇంకా పూర్తి అవ్వలేదు ఇక్కడ ఒప్పందం. ప్రస్తుతానికైతే హమాస్ దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ మరొకసారి కొనసాగుతోంది. ట్రంప్కి నోబెల్ ప్రైజ్ వస్తుందా రాదా అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఈ యుద్ధం ఆగుతుందా లేదా అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది.